వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మేడారం జాతర ముగిసింది. మేడారం కుంభమేళ దాదాపు 4 రోజుల పాటు అంటే 28, 29, 30, 31 జనవరి తేదీలో జరిగి పూర్తి స్థాయిలో పూర్తి కావచ్చింది. మరి మిలియన్ డాలర్ల ప్రశ్న ఏమిటంటే మేడారం జాతర సక్సెస్ అయిందా లేదా? ఇది ఎవరిని అడగాలి? సామాన్య భక్తులను అడగాల, విఐపీలను అడగాల, వివిఐపీలను అడగాల, లేకపోతే ప్రోటోకాల్తో సంబంధం లేకుండా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న వ్యక్తులను అడగాల, అధికారులను అడగాల, నాయకత్వాన్ని అడగాల, ఎవరిని నిలదీయాలనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. విలేకరుల సమావేశంలో చెప్పాల్సిన అధికారులు మొహం చాటేశారు. నాయకులు పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ కూడా క్యాన్సిల్ చేశారు. నిజానికి మేడారం జాతర ముగిసిన తర్వాత సాయంత్రం సీతక్క ఇతర అధికారులు ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. దాన్ని ఉన్న పరంగా క్యాన్సిల్ చేశారు. నిన్న కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను సమాచార శాఖ విడుదల చేసింది ప్రెస్ మీట్ను, అది కూడా క్యాన్సిల్ చేశారు. అసలు ఏం జరిగింది? ఇది పూర్తిగా వివిఐపీల జాతరగా మారిందనే ఒక సమాధానం ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఈసారి మేడారం జాతరలో దాదాపు 30,000 నుంచి 15,000 వరకు పాసులు మాత్రమే కుదించారన్నారు. కానీ ఆ 15,000 కాదు, నిజానికి వేల సంఖ్యలో ముద్రించారా, లక్షల సంఖ్యలో ముద్రించారా? అసలు ముద్రించిన కార్డులను ఏమైనా ఉపయోగపడ్డాయా? పూర్తి స్థాయిలో నిరుపయోగం. ఎందుకంటే కొత్త మార్పులు జరిగిన తర్వాత మేడారం జాతర ఆలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రధాన ద్వారం విఐపి, వివిఐపి గేట్ ఉంటుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో గేట్లు మూసేశారు. విఐపికి సంబంధించిన వాళ్ళు, వివిఐపికి సంబంధించిన వాళ్ళు ఎటు పోలేని పరిస్థితి. చుట్టూ తిరిగి ఎట్లా వెళ్ళాలి? ఒకవేళ మధ్యలో ఎప్పుడైతే పోలీసుల మూడు అనిపిస్తుందో, లోపలికి పంపించాలనిపిస్తుందో, అక్కడ సామాన్య భక్తులు లేదు, విఐపి లేదు, వివిఐపి లేదు. ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళందరినీ ఒకేసారిగా తోసిస్తున్నారు. దీంతో ఏమవుతుంది? తొక్కేసలాట ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ జరిగేది పోలీసులకు, భక్తులకు మధ్యలో ఘర్షణ వాతావరణం. తర్వాత ఇక అన్నిటికంటే అధ్వానమైన పరిస్థితి మీడియా పరిస్థితి. వాళ్ళకు ఎప్పుడు కానంతగా ఈసారి ఇబ్బంది ఉండదు అనుకున్నారు. ఒక కంచె ఏర్పాటు చేశారు. ఆ కంచె కూడా చివరి నిమిషంలో ఏర్పాటు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మీడియా కేవలం అంటే కవరేజ్ కోసం వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఎవరో ఒక పోలీసులను బతిలాడాలి, లేకపోతే వాళ్ళు భయపడితే వాళ్ళ కోసం జంకాలి, రిక్వెస్ట్ చేసి ఏదో ఒక పైరేట్ చేసి లోపలికి వెళ్ళి అతి కష్టం మీద ఆ కవరేజ్ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇది మీడియా పరిస్థితి. 4 రోజుల పాటు చివరకు వాళ్ళకే దిక్కు లేదంటే మీడియా కుటుంబాల పరిస్థితి ఇంకా అధ్వానం. ఒకవేళ చచ్చొచ్చాడు మీడియా కుటుంబం ఈ కార్యక్రమంలో పాల్గొందామని, అమ్మవార్ల దర్శనం చేసుకుంటామంటే వాళ్ళ కుటుంబాలు ఒక మంచి స్థానంలో ఉన్నారు, ఒక స్థాయిలో విలేకరిగా పనిచేస్తున్నాడని అనుకుంటే పూర్తి స్థాయిలో పప్పులో కారేసినట్లే. ఎందుకంటే వాళ్ళకు కాదు, అసలు వాళ్ళ కుటుంబాలకు కాదు, మీడియా వ్యక్తికి అక్కడ ప్రవేశం లేదు. ఎటువంటి మీడియా అంటే వెంటనే పోలీసులు విరుచుకుపడుతున్నారు. చివరకు దాడి చేసేంత పరిస్థితి. ఇక్కడ భక్తుల మీద కూడా అనేక సార్లు దాడులు జరిగాయి. కొన్నిసార్లు భక్తులు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు లాఠీచార్జీ చేసిన సంఘటనలు కూడా జరిగాయి. తర్వాత ఇవన్నీ కూడా సహించలేక సామాన్య భక్తులు ఎటు వెళ్ళలేని పరిస్థితులలో సాక్షాత్తు మంత్రి లక్ష్మణ్ కుమార్ కాన్వాయ్ మీద దాడి చేసే పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది అంటే ఎక్కడ కూడా పోలీసు అధికారులు సరైన చర్యలు తీసుకోలేదు. పూర్తి స్థాయిలో పోలీసు అధికారుల జాతరగా మార్చివేశారు. అసలు పాసులను లెక్క చేయలేదు. పాసులను లెక్క చేసినా కూడా పాసులను నియంత్రించే పరిస్థితి లేదు. ఒక సమాచార శాఖ అధికారులను కూడా లోపలికి పంపలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో మరి పోలీసు అధికారుల జాతరగా మారిందంటే ఇంకా ఏం ఆశ్చర్యం కాదు. ఒక్కొక్క ఆఫీసరు దాదాపు ఒక ఐపీఎస్ ఆఫీసర్ లోపలికి వెళ్తుంటే ఆయన వెంట రక్షణ కవచం లాగా ఒక 20 మంది పోలీసులు, కానిస్టేబుల్. అంతమంది ఎందుకని మామూలు భక్తుడికి కూడా ఒక సందేహం వస్తుంది. ఎందుకు ఒక పోలీసు అధికారి వెంట 20 మంది కానిస్టేబుల్ ఉండాలి? ఒక రక్షణ కవచం లాగా ఎందుకు ఉండాలి? ప్రతి పోలీస్ ఆఫీసర్ వెంట 20 మంది, 25 మంది. చివరకు చాలా వరకు సోషల్ మీడియాలో కానీ బయట కూడా చక్కర్లు కొడుతున్న అంశం ఏంటంటే ఎక్కడైతే ఆరోగ్యం కోసం ఉపయోగించాల్సిన అంబులెన్సులన్నీ కూడా కొంతమందిని పేషెంట్ల రూపంలో భక్తులను లేదా వాళ్ళకు తెలిసిన వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను తీసుకొస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. తెలియని వాళ్ళైతే, తెలిసిన వాళ్ళైతే మేడారం జాతరకు తీసుకొచ్చే రవాణా సాధనంగా ఉపయోగించుకుంటున్నారని వాళ్ళందరినీ అక్కడి వరకు తీసుకొచ్చిన తర్వాత ఏదో వేసి లోపలికి పంపే పరిస్థితి. కేవలం పోలీసులకు తెలిసిన వాళ్ళు, పోలీసు కుటుంబాలకు తెలిసిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళగలిగారు. చివరకు పూజారులకు కూడా సరైన ప్రవేశం లేదు. ఆ సమయంలో పూజల సమయంలో తప్ప పూజారులు ఎవరికైనా చెప్పినా తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా కూడా అక్కడ అవకాశం లేదు. పూజారుల మీద అప్పటికే దౌర్జన్యం జరిగింది. దాంతో పూజారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రధాన పూజారులు కూడా చివరకు పూజారులకు సంబంధించిన కొంతవరకు వాళ్ళ మీద దాడి జరిగితే వాళ్ళు సహించలేక చివరకు పోలీసుల మీద కూడా వాళ్ళు దాడికి ప్రయత్నించారు. ఒకవైపు మంత్రి కాన్వాయ్ మీద, మరొక వైపు పూజారుల కుటుంబీకులకు, తర్వాత పోలీసులకు మధ్యలో ఘర్షణ. ఇక మీడియాకి అయితే అడుగడుగున అడ్డంకులే, అవరోధాలే, వాళ్ళ మీద దాడి ప్రయత్నాలే. ఇవన్నిటి కారకులు ఎవరో ఖచ్చితంగా పోలీసు అధికారులు చెప్పాల్సిన పరిస్థితి. చాలా వరకు ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నామని ఎస్పీ సాక్షాత్ రామనాథ్ కేగన్ ఎవరైతే ఉన్నారో ములుగు ఎస్పీ ఆయన చెప్పారు. కానీ ఏవి ఉపయోగపడలేదు.
దాదాపు ఒక 20 గంటలు అంటే తాడువాయిని అంతకుముందు మేడారం నుంచి తాడువాయికి వెళ్ళాలంటే చివరికి అమ్మవార్లు కొలువు తీరు రోజు శుక్రవారం రోజు 20 గంటల సమయం పట్టింది. అక్కడ దాదాపు ఒక గంట లోపల వెళ్ళే పరిస్థితిని 20 గంటలు 18 గంటలు, హనుమకొండ నుంచి మళ్ళీ మేడారం వెళ్ళాలంటే కూడా 15 నుంచి 20 గంటలు. ఇదంతా కూడా మీడియాలో చెక్కర్లు కొట్టిన విధానాన్ని చూసి చాలా మంది వెళ్ళలేని పరిస్థితి. చాలా మంది శనివారం రోజు వెళ్ళాలనుకున్న వారు రష్ తక్కువ ఉంటుందనే ఆలోచనతోని గతానుభవాలను బట్టి వాళ్ళెవ్వరు కూడా వెళ్ళలేకపోయారు. ప్రయాణాలు కూడా రద్దు చేసుకున్నారు. 20 గంటలు ఒక ప్రయాణానికి వెళ్తే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు. చివరకు కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది భోజనాలు చేస్తున్నారు, మద్యం సేవిస్తున్నారు ఆ పరిస్థితుల్లో. ఎందుకంటే ఏమీ చేయలేక రోడ్డు పక్కన బస్సులు పెట్టి, రోడ్డు పక్కన వాహనాలు పెట్టి వాటిని నియంత్రించే వాళ్ళు లేరు. కేవలం మొబైల్ పోలీసులు అప్పుడో ఇప్పుడో కనపడుతున్నారు. వాళ్ళు కూడా ఆ బస్సులను ఎందుకు ఆపారు, ఎక్కడ ఆగింది, ఎక్కడ ప్రాబ్లం అయిందని 1-2 కార్లు మురాయించారు. నిజమే, వాటిని పక్కకు తొలగించారు. ఆ మురాయించినందుకు దాదాపు 15 గంటల పనిష్మెంట్. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు మేడారం వెళ్ళటానికి ఇష్టపడతారు, ఎవరు అమ్మవార్ల దర్శనం చేసుకుంటారు? అక్కడ కూడా చాలా ఇబ్బందులే. అటు పూజార్ల పరిస్థితి అదే, ఇటు నాయకుల పరిస్థితి అదే. తర్వాత అన్నిటికంటే ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ప్రోటోకాల్తో సంబంధం ఉన్నవాళ్ళు, సంబంధం లేని వాళ్ళు. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి తర్వాత క్యాబినెట్, ఇతర మంత్రులు ఇక్కడ క్యాబినెట్ కొలువు తీరిన తర్వాత చాలా మంది మంత్రులు వచ్చారు. కానీ ఇక్కడ మాత్రం మళ్ళీ రాష్ట్ర గవర్నర్ వచ్చాడు, ఉప ముఖ్యమంత్రి వచ్చాడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి 2-3 సార్లు వచ్చాడు. ఆయన కనీసం ఒక షో చేయడానికి అన్నట్టుగా మోటార్ సైకిల్ మీద చాలా ప్రాంతాలు తిరిగాడు. తిరిగిన తర్వాత ఏం జరిగింది, ఏం చర్యలు తీసుకున్నారు, ఏం రివ్యూ తీసుకున్నారు? చివరకు ఒక చెప్పాల్సిన మాట ఏమిటంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ అనేది పోలీస్ అధికారులు రివ్యూ చేయడానికి ఉపయోగించేది. కానీ అది ఎట్లా ఉపయోగపడదంటే విఐపీలకు ఒక కేంద్రంగా ఉపయోగపడింది. ఎంతమంది విఐపీలు వస్తే ఉప ముఖ్యమంత్రి కావచ్చు, గవర్నర్ గారు కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, చాలా మంది చైర్మన్లు కావచ్చు, వాళ్ళందరూ అక్కడ విడిచి చేయడం, అక్కడి నుంచి మంది మార్పడంతో అనేక మందితోని ఒక 50 మంది 25 మంది, కొంతమంది నాయకులు, పోలీస్ అధికారులు, కానిస్టేబుల్ సహకారంతో లోపలికి వెళ్ళినాం. ఒక 2 రోజుల పాటు విఐపీల తాకిడి ఇట్లా ఉంటే లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో దూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తుల పరిస్థితి ఏమిటి, కవరేజ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, కొంతమంది విఐపీ కార్డు తెచ్చుకున్న వాళ్ళు ఎంతో సంబరంగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమిటి, పిల్లా పాపలతో ఎంత ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది గాయపడ్డారు, వాళ్ళ మీదకి లాఠీ చార్జ్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా పోలీసు అధికారులకు తెలియదా? ఎప్పుడైనా రివ్యూ చేశారా? కనీసం ఇవన్నీ ఐటెంల రూపంలో పత్రికల్లో, ప్రింట్ మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు వస్తున్నా కూడా పోలీస్ అధికారులు కానీ నాయకత్వంలో కానీ ఎలాంటి చీమ కుట్టినట్టే లేదు. మంత్రి అక్కడే ఉంటే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, వాటికి సంబంధించిన మంత్రి అక్కడే ఉన్నారు. కానీ ఆమె ఎవరి మీద చర్య తీసుకున్నట్టు కనపడలేదు, వాటి గురించి ఆలోచించినట్టు కనపడలేదు, మనకు రివ్యూ చేసిన సందర్భం కూడా కనపడలేదు. తర్వాత ఎవరికి చెప్పి చర్యలు తీసుకున్నట్టు కూడా కనపడలేదు. ఒక రోజు ప్రాబ్లం అయితే 2వ రోజు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. 2వ రోజు కూడా ప్రాబ్లం అయితే 3వ రోజు కూడా సరిదిద్దుకోవచ్చు, 4వ రోజు కూడా సరిదిద్దుకోవచ్చు. కానీ చేసిన తప్పులే చేయడం, చేసిన తప్పుల కంటే ఎక్కువ చేయడం, ఇటువంటి పరిస్థితి వచ్చింది. దీనివల్ల మేడారం జాతర ఫ్లాపా సక్సెస్ అయిందా ఎవరు చెప్పాలి? అధికారులు చెప్పాలా సక్సెస్ అయిందని? లేకపోతే బాగా ఇబ్బందులు పడ్డ వాళ్ళు సామాన్య భక్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, చోటమోట నాయకులు కావచ్చు, మీడియా కావచ్చు, మరి సక్సెస్ అయిందా ఫ్లాప్ అయిందా అని వాళ్ళు చెప్తారు వాళ్ళ మాటల్లో. ఒక మహిళా పోలీస్ అధికారి డాన్స్ చేసిన విషయాన్ని వైరల్ చేశారు. కానీ దానికి సంబంధించిన అంశాన్ని చర్చించారు, ఆసక్తిగా పరిశీలించారు చిత్రాలను. కానీ వాటికి సంబంధించిన ఆమె ఎన్నిసార్లు వివాదమైందో, తర్వాత ఎంతమందిని ఇబ్బంది పెట్టిందో, జర్నలిస్టులతో సహా చాలా మందిని కూడా ఆంక్షల రూపంలో ఆమె ఇబ్బంది పెట్టిందో మాత్రం ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు. అట్లాగే అదొక సినిమా చూసినట్లుగా చూశారు తప్ప పోలీసులు ఎప్పుడైతే లాంఛనంగా చిలకలగుట్ట దగ్గర ఫైరింగ్ చేసినప్పుడు దానికి సంబంధించి అక్కడేమన్నా సజావుగా జరిగాయా లేదా, తర్వాత అది కూడా ఒక ఫ్యాషన్ పరేడ్ నిర్వహించినట్టుగానే కొన్ని విమర్శలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. దాన్ని మాత్రం సజావుగా నిర్వహించలేదనే విమర్శలు వస్తున్న పరిస్థితుల్లో వాటి గురించి ఆలోచించాల్సిన అధికారులు మాత్రం కేవలం ఒక మహిళా పోలీస్ అధికారికి సంబంధించిన చిత్రాలు వైరల్ చేయడం మాత్రం ఆసక్తిగా చర్చించుకోవడం గమనార్హం.